ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్కు హైకోర్టులో షాక్ తగిలింది. తనపై ఏసీబీ నమోదు చేసిన కేసు కొట్టివేయాలన్న పిటిషన్ను హైకోర్టు డిస్మిస్ చేసింది. ఫార్ములా ఈ కార్ రేసు కేసులో కేటీఆర్ను A1గా చేర్చుతూ ఏసీబీ కేసు నమోదు చేయగా కేసు కొట్టేయాలని ఆయన హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. దీంతో క్వాష్ పిటిషన్పై వాదనలు ముగిశాయి. తీర్పు వెల్లడించే వరకు కేటీఆర్ను అరెస్ట్ చేయొద్దని హైకోర్టు ఆదేశాలిచ్చింది. తాజాగా జస్టిస్ లక్ష్మణ్ నేతృత్వంలోని హైకోర్టు బెంచ్ క్వాష్ పిటిషన్ కొట్టేసింది. కేటీఆర్ను అరెస్ట్ చేయకూడదంటూ ఇచ్చిన స్టేను ఎత్తేసింది. మరిప్పుడు కేటీఆర్ అరెస్టు తప్పదా? ఏసీబీ ఏం చేయబోతోంది అన్నది చూడాలి. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్కు హైకోర్టులో షాక్ తగిలింది. తనపై ఏసీబీ నమోదు చేసిన కేసు కొట్టివేయాలన్న పిటిషన్ను హైకోర్టు డిస్మిస్ చేసింది. ఫార్ములా ఈ కార్ రేసు కేసులో కేటీఆర్ను A1గా చేర్చుతూ ఏసీబీ కేసు నమోదు చేయగా కేసు కొట్టేయాలని ఆయన హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. దీంతో క్వాష్ పిటిషన్పై వాదనలు ముగిశాయి. తీర్పు వెల్లడించే వరకు కేటీఆర్ను అరెస్ట్ చేయొద్దని హైకోర్టు ఆదేశాలిచ్చింది. తాజాగా జస్టిస్ లక్ష్మణ్ నేతృత్వంలోని హైకోర్టు బెంచ్ క్వాష్ పిటిషన్ కొట్టేసింది. కేటీఆర్ను అరెస్ట్ చేయకూడదంటూ ఇచ్చిన స్టేను ఎత్తేసింది. మరిప్పుడు కేటీఆర్ అరెస్టు తప్పదా? ఏసీబీ ఏం చేయబోతోంది అన్నది చూడాలి.